ఈ రైల్వే స్టేషన్ ని మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాము. కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తా. ఎట్లా జూమ్ అయితే అగోండి ఆ స్టెప్స్. ఈ కర్వ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కోళ్ళు చూడు, పన్నెం కోళ్ళు సిద్ధమవుతున్నాయి. ఈ గోదావరి జిల్లాల అందాలు చూడనీకే మెల్లకపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. డైలీ కొన్ని వేల రూపాయల ఖర్చు. అది కొల్లేరు దగ్గరే కదా, అన్ని డిఫరెంట్ పక్షులు అయితే ఉంటాయి ఇక్కడ. ఈ ఆల్ ఇండియా టూర్లో ఈ జర్నీ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ జర్నీ అని చెప్పుకుంటా. నేను ఆల్రెడీ ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడే నేను అనుకున్నా ఇంకా కోనసీమ అందాలు అయితే చూడొచ్చు మనకి. నేను చెప్తా, ఒక్కసారైనా రండి. ఇటు స్టార్ట్ అయిపోయినాయి చెరువులు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు మళ్ళీ మన శబరి ఎక్స్ప్రెస్ బ్లాగ్ గుర్తొస్తుంది. దీన్ని చూడండి. ఈ ట్రైన్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ వచ్చేసి, ఈ కలర్ ట్రైన్ లో ట్రావెల్ చేయక ఎన్ని డేస్ అయిపోయింది. మన సబ్స్క్రైబర్స్ కి, చూసే వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా మంచిగా కావాలని, మంచి సంపాదన ఉండాలని కోరుతూ మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈ రోజు అయితే మళ్ళీ ఒక సూపర్ జర్నీ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. నా వెనుక చూస్తారు కదా, అది నర్సాపూర్ రైల్వే స్టేషన్. అయితే ఈ రోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ టు నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ ఇప్పుడైతే ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అయితే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. అదే కంప్లీట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది నర్సాపూర్ రైల్వే స్టేషన్. ఈ బయట పార్కింగ్ ఏరియా అండ్ ఇది రైల్వే స్టేషన్. పదండి లోపలికైతే వెళ్దాం మనము. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్తున్నాము. ఆపోజిటే ఉంది మన ట్రైన్. అండ్ నా కోచ్ కూడా అదే, ఫస్ట్ ఏసీ. ఈ కలర్ ట్రైన్లో ట్రావెల్ చేయక ఎన్ని డేస్ అయిపోయింది. చాలా బాగుంటుంది కదా ఇది. ఈ కలర్ కూడా బ్లూ కలర్. నాది ఫస్ట్ ఏసీ H1 ఇదే. అండ్ ఇది నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఇది. అండ్ మన కోచ్ ఇదే, ఫస్ట్ ఏసీ. ఇది నా బ్యాగ్ 4, సీట్ నెంబర్ 4 అయితే వచ్చింది మనది, అప్పర్ బర్త్. ICF కోచెస్లో సెకండ్ టైం ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయడము. బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఇది కూడా ఇక్కడ నుంచే స్టార్టింగ్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ చాలా బాగుంటుంది, ఎక్కడ నుంచి ఎక్కినా కూడా బాగుంది. ర్యాక్ ఏమైనా పెట్టుకోనికి, లెనిన్స్ ఇచ్చిండు. అండ్ ఫ్యాన్స్ ఉన్నాయి 2. అండ్ ఇదేమో ఏసీ, ఇందులో నుంచి అందులో నుంచి ఏసీ వస్తుంది. అండ్ ఛార్జింగ్కి 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ అటెండర్ని పిలువనికి బెల్, 2 బెల్స్. బాగుంది. అండ్ ఫుడ్ తినడానికి ఈ సపోర్ట్ నార్మల్గా బేసిక్గా జనరల్లో కూడా వస్తుంది. అన్ని క్లాసెస్లో ఇదైతే ఉంటుంది. నర్సాపూర్ రైల్వే స్టేషన్లో అటు ఇది లాస్ట్ అనమాట. అటు పోనీకి ఉండదు. మళ్ళీ ఏదైనా ట్రైన్ ఈ రూట్లో వస్తుంది అండ్ ఇదే రూట్లో పోతుంది. అండ్ అక్కడ మెయింటెనెన్స్ అవుతుంది. నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ లాస్ట్ వ్లాగ్ మనం చేసాం కదా. అండ్ అదే రైల్వే స్టేషన్ డెడ్ ఎండ్ అది. ఇది మన ట్రైన్. నెంబర్ వచ్చేసి 12787 ఫ్రమ్ నర్సాపూర్ టు నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ నర్సాపూర్ నుంచి ఒకటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది, అది ఇదే ట్రైన్. ఈ ట్రైన్ కంప్లీట్గా 3 స్టేట్స్లో రన్ అవుతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్, సెకండ్ తెలంగాణ, అండ్ థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర. అండ్ దీనికి 2 టైమ్స్ లోకల్ రివర్సల్ ఉంటుంది. ఒకటి విజయవాడ జంక్షన్లో, ఒకటి సికింద్రాబాద్లో. ఈ ట్రైన్ అయితే వీక్లీ 5 డేస్ నడుస్తుంది. సండే, ఫ్రైడే 2 డేస్ అయితే నడవదు. ఆ 2 డేస్ తప్పించి మిగతా డేస్ అన్ని డేస్లో నడుస్తుంది. ఇక్కడ మార్నింగ్ 11:15కి నర్సాపూర్లో స్టార్ట్ అయ్యి నాగర్సోల్కి రేపు మార్నింగ్ 7:10కి రీచ్ అవుతుంది. ఈ బ్లాగ్ లో మనం 487 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఈ బ్లాగ్ తోటి మనము 21,415 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ కాబోతున్నాము ఆల్ ఇండియా టూర్ లో. ఈ ట్రైన్ కి ఫస్ట్ క్లాస్ కోచ్ ఒకటి ఉంటుంది. అండ్ 2 టైర్ వచ్చేసి 2 ఉంటాయి, 3 టైర్ వచ్చేసి 3 ఉంటాయి. అండ్ స్లీపర్ కోచెస్ వచ్చేసి 13 ఉంటాయి. అండ్ ఫ్రంట్ 2 జనరల్ అండ్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 1 టైర్ వచ్చేసి అప్రాక్సిమేట్ 1900 అయితే ఉంది. 2 టైర్ వచ్చేసి 1155 రూపీస్ ఉంది. 3 టైర్ వచ్చేసి 825 రూపీస్ ఉంది. స్లీపర్ వచ్చేసి 320 ఉంది. ఈ ఫేర్స్ వచ్చేసి ఫ్రమ్ నర్సాపూర్ టు సికింద్రాబాద్ మాత్రమే. అండ్ ఇది ఆన్లైన్ ఫేర్స్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా కొంచెం తక్కువకైతే వస్తాయి. ఈ ట్రైన్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ వచ్చేసి నర్సాపూర్, గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, ఔరంగాబాద్ అండ్ నాగర్సోల్. ఇదైతే ఈ రూట్ ఇది. అండ్ ఈ ఇంపార్టెంట్ స్టాప్స్ ఈ ట్రైన్లో. ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్గా 1084 కిలోమీటర్స్ అయితే రన్ అవుతుంది. టోటల్ 20 స్టాప్స్లో ఆగుతుంది. అండ్ 2 స్టాప్స్ ఏమో నర్సాపూర్, నాగర్సోల్, టోటల్గా 22 స్టాప్స్.
అండ్ దీనికి 172 ఇంటర్మీడియట్ స్టాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నర్సాపూర్ టు సికింద్రాబాద్ వ్యాప్ 7 లోకోమోటివ్ పుల్ చేస్తే సికింద్రాబాద్ టు ఔరంగాబాద్ వ్యాప్ 4 అయితే పుల్ చేస్తుంది ఈ ట్రైన్ని. ఈ కలర్ కోచ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే చాలా రోజులు అనుకున్నా ఇట్లాంటి కలర్ కోచ్లో ట్రావెల్ చేయాలని. సేమ్ ఐసీఎఫ్ కోచెసే కానీ కలర్ డిఫరెంట్, ఓల్డ్ కలర్ ఇది. ఇట్లాంటి కోచ్లో ట్రావెల్ చేయాలని చాలా అనుకున్నా, కానీ నా కళ ఎప్పుడూ నెరవేరింది. ఇదే ఇంకా కంప్లీట్ నర్సాపూర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 అది అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3, ఇది 3 అక్కడికి ఎండ్ అయిపోతుంది ఆ లాస్ట్కి. అన్ని కోచెస్ ఏమో ఈ కలర్ ఉంది, మనది ఒక్కటే స్పెషల్గా ఈ కలర్ ఇచ్చాడు. దీన్ని చూడండి, ఇది వెయిట్ చేస్తారు కదా, వెయిట్ చేసేది. ఇది చాలా యాంటిక్ పీస్ ఉన్నట్టుంది. ఇది పాతది. ఇక్కడ నర్సాపూర్ స్టేషన్లో అయితే పెట్టారు దీన్ని. పార్సల్ వాళ్ళు యూజ్ చేస్తుండే అనుకుంటా, ఇప్పుడు యూజ్ లేదు. ఇక్కడ వెయిట్ పెట్టి ఇక్కడ ఉంటుంది, ఇది ఇలా పెట్టి ఇలా చేస్తూ ఉంటాడు. చాలా బాగుంది కదా, యాంటిక్ పీస్ ఇది. కరెక్ట్ టైం అయితే 11:15 అవుతుంది. మన ట్రైన్ అయితే నర్సాపూర్ నుంచి అయితే బయలుదేరింది. అదే అక్కడ అట్లా లాస్ట్ అయిపోతుంది. అట్లా ఇంజన్ ఇక్కడ వచ్చింది కదా, ట్రైన్ ఏమో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంటుంది. ఇంజన్ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇది రివర్స్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోనసీమ అందాలు మస్తు కనిపిస్తాయి. ఇప్పుడు చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ, ఇవన్నీ ఫార్మింగ్కి సంబంధించిన మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపిస్తుంది ఈ రోడ్లో మనకి. ఇప్పుడే అది లింగంపల్లి నర్సాపూర్ అయితే బండి ఇక్కడికి వచ్చింది. దాన్నే ఇంజన్ అనమాట, ఇందాక మనం చూసాం కదా. అండ్ ఇదే ట్రైన్ 2 days అయితే వయా గుంటూరు పోతుంది నాగర్సోల్కి. సండే ఫ్రైడే రోజు అయితే గుంటూరు మీదకి వెళ్ళిపోతుంది, మిగతా రోజులు కాజీపేట నుంచి అయితే పోతుంది ఇదే ట్రైన్. అండ్ మన బ్రదర్ ఒకళ్ళు నర్సాపూర్ టు లింగంపల్లి చేయమని కమెంట్ చేసిరు. డెఫినెట్లీ చేస్తా బ్రో. నెక్స్ట్ ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ బట్టి సంక్రాంతి బిఫోర్, ఆ సంక్రాంతి తర్వాత నా చూసుకొని ఎట్లయితే టికెట్ దొరికితే అట్లా నర్సాపూర్ లింగంపల్లి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ సైడ్ కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి, చూస్తారు కదా. లెఫ్ట్ సైడ్ కూడా అట్లనే ఉన్నాయి, అది చూడండి. అటు సైడ్ కూడా కొబ్బరి తోటలే. నాకు మళ్ళీ మన శబరి ఎక్స్ప్రెస్ బ్లాగ్ గుర్తొస్తుంది ఈ కొబ్బరి తోటలు చూస్తుంటే. ఎందుకంటే అప్పుడు అంతా కేరళలో అంతా ఇట్లనే కొబ్బరి తోటలే బాగుండే కదా. అండ్ ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 పోతుంది, దానికన్నా ఎక్కువ పోదు. ఎందుకంటే ఇది ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి. స్టార్ట్ అయిపోయినాయి చెరువులు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇది చేపల చెరువు, ఇవన్నీ ఏసీ ఏదైతే ఉంటుందో అది రొయ్యల చెరువు. ఇది రొయ్యల చెరువు, ఫ్యాన్స్ ఉన్నాయి కదా, రొయ్యల చెరువు. మిగతా అన్ని చేపల చెరువులు. అబ్బా బాబా ఎంత బ్యూటిఫుల్ ఉంది, సూపర్ అంటే సూపర్. 2 గంటలు సరిపో ఈ అందాన్ని చూడాలంటే. అక్కడ వర్క్ చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు ఇట్లా ఇష్టం అనమాట, ఇట్లా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడము మంచిగా అనిపిస్తుంది. సంక్రాంతికి అందరూ ఇట్లనే చేస్తారు ఇక్కడ. నార్మల్గా చాలామంది అయితే వస్తారు ఇక్కడ, ఈ పొలాలలో టైం స్పెండ్ చేస్తారు, చాలా బాగుంటుంది. మొత్తం మాకున్న వరకు అన్నీ అయ్యే ఉన్నాయి. మన చూపు ఎంత దూరం పోతుందో అంత దూరం కొబ్బరి చెట్లు, మధ్యలో పొలాలు, కొబ్బరి చెట్లు, చేపల చెరువులు, చాలా బాగుంది. ఇక ఇది చేపల చెరువు ఉండే, దీన్ని నీళ్ళు తీసేసిర్రు ప్రజెంట్. ఎట్లుంటుంది ఎండిపోయినాక, మళ్ళీ దీంట్లో నీళ్ళు ఫిల్ చేస్తారు. నీళ్ళు ఫిల్ చేసి మళ్ళీ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తూనే ఉంటారు. నేను చెప్తా, ఒక్కసారైనా రండి ఇటు వచ్చి ఒక్కసారి చూడండి ఈ అందాలు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు అక్కడ కూర్చుంటే ఈవినింగ్ 4 o'clock 5 o'clock ఒక టేబుల్ అన్న చైర్ అన్న వేసుకొని ఆ మధ్యలో, ఆ చెట్ల మధ్యలో కూర్చుంటే మాత్రం ఆ థ్రిల్లే వేరు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ వాళ్ళు కూడా చాలా మర్యాద మంచిగా ఇస్తారు, రెస్పెక్ట్ కూడా ఏం తక్కువ చేయరు రెస్పెక్ట్కి మనకి.
నర్సాపురంలో వశిష్ఠ గోదావరి నది ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తారు. ఎవ్రీ 12 ఇయర్స్కి అవుతాయి కదా పుష్కరాలు. అంతర్వేది ఉంటుంది కదా, అంతర్వేది అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ గోదావరి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఆ ప్లేస్ని సప్త సాగర సంఘ ప్రవేశం అంటారు. దీన్ని అన్నా చెల్లి గట్టు అని కూడా అంటారు. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ అది. మనం ఇప్పుడు నెక్స్ట్ పాలకొల్లు. మనమైతే పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఖాళీగా ఉంది చూడండి. మనమైతే ప్రజెంట్ పాలకొల్లు అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ PKO. ఇక్కడికైతే ట్రైన్ ఒక 9 minutes డిలే తోటి అయితే వచ్చింది. కరెక్ట్ ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే పాలకొల్లు నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొబ్బరికాయలు మన దేశం అంతా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా. మన ట్రైన్ చూడండి, లాస్ట్ బాక్స్ ఇంకా మనది. ఆడ ఎక్కడో ముందు పోతుంది. నేను స్టార్టింగ్ వ్యాప్ 7 అని చెప్పాను కదా, అది రాంగ్. వ్యాప్ 4 తోటే నడుస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా. ఇది మనకి డే జర్నీ కదా, అది అడ్వాంటేజ్. మనం బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూడొచ్చు ట్రైన్లో. అది చూడండి ఫ్యాన్స్ ఎట్లా తిరుగుతున్నాయో. ఏసీ అంటారు దాన్ని. అంటే వాటర్ని కూల్ చేస్తుంది అనమాట ఫ్యాన్స్ తిరుగుకుంటా. ఇవన్నీ కంటిన్యూ రొయ్యల చెరువులు ఉన్నాయి కదా. చాలా బాగుంది. ఇక్కడ నుంచి కొల్లేరు కూడా దగ్గరనే. అక్కడ చూడండి ట్రాక్టర్ పొలం దున్నుతుంది, పక్కనంతా పక్షులు. బా వేరే లెవెల్ అనుకోండి అసలు. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం. భీమవరం టౌన్లో అయితే ఆగదు, డైరెక్ట్ భీమవరంకి అయితే వెళ్ళిపోతుంది. భీమవరంలో ఫుడ్ చాలా ఫేమస్, రుచికరమైన భోజనం అంటారు కదా. భీమవరంలో చాలా ఫేమస్. సూపర్ అసలు. ఇక సంక్రాంతి వస్తుంది కదా, హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. చాలా మంది తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ సంక్రాంతి చూడడానికి వస్తారు ఆంధ్రాకి. చాలా బ్యూటిఫుల్ ఉంది. కొబ్బరికాయలు కూడా బాగానే ఉన్నాయి. సీజన్ అనుకుంటా ఇది. దీనికి కొబ్బరికాయలకు సీజన్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ చెట్లకి కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడే నేను అనుకున్నా, ఇంకా కోనసీమ అందాలు అయితే చూడొచ్చు, మనం చూడొచ్చు అనుకున్నట్టే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అక్కడెక్కడో రోడ్ ఉంది, అక్కడ కార్ పోతుంది. నేను ఇంకా ట్రైన్కి ఒకటే సైడ్ చూపిస్తున్నా, ఇంకా రెండో సైడ్ కూడా ఇంకా సూపర్ ఉంది. రెండు ఎట్ ఏ టైం చేయలేను కదా, అందుకోసం ఒకటే సైడ్ చూపిస్తున్నా. అటు సైడ్ కూడా చాలా బాగుంది. ఏదో రివర్ అయితే వచ్చింది ఇక్కడ. ఏం రివర్ ఇది? ఇక్కడ రాసి ఉంది గొంతేరు డ్రైన్ అంట. చాలా లోతుగానే ఉంటుంది అనిపిస్తుంది ఇది, ఈ రివర్ ఫ్లోటింగ్ అది చూస్తుంటే. సూపర్. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తా. ట్రైన్ వెళ్ళకపోతుంది కదా, ఫ్యాన్స్ ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. అది వాటర్ సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది. మనమైతే ప్రజెంట్ వీరవాసరం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఈ ట్రైన్కి ఇక్కడ స్టాప్ లేదు. నైట్ నేను లాస్ట్ వ్లాగ్లో మనకైతే నైట్ వచ్చింది ఇది. ఆ బ్లాక్లో అయితే ఆ ట్రైన్కి అయితే ధర్మవరం నర్సాపూర్ ట్రైన్కి అయితే ఇక్కడ స్టాప్ ఉంది. అతను చూడండి ఎట్లా చేస్తున్నావు.
చాలా బాగా కష్టపడుతుండు అంత వయసులో కూడా. అసలు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్. చాలా బ్యూటిఫుల్. నాకు తెలిసి బ్యూటిఫుల్ అని 100 సార్లు నిండొచ్చు, ఎందుకంటే అంత మంచిగా ఉంది ఇక్కడ. నేను కూడా ఫస్ట్ టైమే చూడడము. మళ్ళీ ఇక్కడ ఏదో ఊరు ఇది. అసలు సంక్రాంతికి అయితే వీళ్ళందరూ గ్రామం అంతా ఒకటి అయిపోతుంది అనమాట. ఎక్కడున్నా కూడా అందరు వచ్చేస్తారు. ఆ 3 days అయితే ఇంకా పీక్స్ ఉంటుంది ఎంజాయ్మెంట్. ఇక ఆల్రెడీ ఇక్కడ సంక్రాంతికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఆ జైంట్ వీల్ అవన్నీ. ఈ ఆల్ ఇండియా టూర్లో ఈ జర్నీ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ జర్నీ అని చెప్పుకుంటా నేను. ఎందుకంటే అంత మంచిగా ఉంది ఇది. ఇక్కడ భీమవరం జంక్షన్ దాటినాక ఆ ట్రాక్స్ పోతున్నాయి కదా, అటు పోతే మళ్ళీ మనము విశాఖపట్నం పోతాము. అండ్ మనం లెఫ్ట్ సైడ్ భీమవరం టౌన్ సైడ్ అయితే వస్తున్నాము. మళ్ళీ అలానే కొంచెం ముందుకు వచ్చినాక ఈ ట్రాక్స్ ఉంటాయి. అటు వెళ్ళినా కూడా మళ్ళీ వైజాగే, విశాఖపట్నం. ఇది పోతుంది కదా కాల్వ, దీని పేరే మురికి కాల్వ. మ్యాప్స్లో కూడా అట్లనే ఉంది. ఈ కాల్వ దాటగానే భీమవరం టౌన్. ఎదురుగా కనిపించేది భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. మనమైతే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. జనరల్గా ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రజెంట్ అయితే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. స్టేషన్ కోడ్ BVRT. కరెక్ట్గా 5 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. కరెక్ట్గా ఒక 2 minutes స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ 10 minutes డిలే నడుస్తుంది ట్రైన్. ఇందాక 5 minutes డిలే ఉండే, ఆ 5 minutes కాస్త 10 minutes అయింది ప్రజెంట్. నెక్స్ట్ మనకి ఇటు నుంచి అయితే ఆకువీడు రైల్వే స్టేషన్ వస్తుంది. అది ఒక 10-15 kilometers ఉంది ఇక్కడ నుంచి, అంతే. పక్కకే ఉన్నాయి. ఈ గుడివాడ దాకా పక్కకే ఉన్నాయి రైల్వే స్టేషన్స్. గుడివాడ తర్వాత ఇంకా విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్. ఇదంతా ఇట్లా దగ్గరికి పెట్టుకొని తర్వాత ఒక్కొక్క మొక్క తీసుకొని ఇదంతా పెట్టేస్తారనమాట. ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ దగ్గర ఉన్నాయి కదా మొక్కలు. తర్వాత ఒక్కొక్క మొక్క తీసుకొని ఈ ప్లేస్కి అంతా కవర్ చేసేస్తారు ఈ మొక్కలతోటి. స్టార్టింగ్ అట్లా ఒక పక్కన పెడతారు. అది బియ్యం చెట్లు అవన్నీ మరి. అండ్ ఇక్కడ అది కొల్లేరు దగ్గరే కదా, అన్ని డిఫరెంట్ పక్షులు అయితే ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ పక్షులను చూడొచ్చు మనం ఇక్కడ. ఎన్నో దేశాల నుంచి అయితే వస్తాయి ఇక్కడికి పక్షులు. ఎస్పెషల్లీ ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సీజన్లో అయితే చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఇక్కడికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి ఇట్లా, ఒకటి కొల్లేరు లేక్ అండ్ ఒకటి పులిక్యాట్ లేక్ నెల్లూరు దగ్గర. దీనిది ఎట్లుంటుందంటే రొయ్యల చెరువుది. ఒకవేళ నష్టపోతే మాత్రం చాలా ఘోరంగా నష్టపోతారు. లేదంటే మంచిగా లాభం వస్తే కూడా అంతే ఘోరంగా లాభం వస్తుంది, ఎక్కువ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్త అయితే చూసుకుంటారు వీళ్ళు ఇక్కడ రైతులు చెరువులని. వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో చెరువుని అట్లా చూసుకుంటారు. స్నానం చేయండి చెరువుల దగ్గర, రొయ్యల చెరువుల అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. దానికి సపరేట్ జనరేటర్ ఉంటుంది ఈ చెరువుకి. ఇది 3 months 6 months పంట. ఇది డైలీ కొన్ని వేల రూపాయల ఖర్చు. ఎందుకంటే దాని ఫుడ్, దాని మెయింటెనెన్స్, దాని కరెంట్, డీజిల్. ఇప్పుడు మన ట్రైన్ ఇంజన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంతసేపు క్లియర్గా కనిపించలే. చూడండి ఎంత మన ట్రైన్ మళ్ళీ మాయమైపోయింది.
ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఈ ట్రైన్ అయితే ఇక్కడ మెల్లగా పోతుంది. భీమవరం టౌన్ దగ్గర నుంచి అయితే స్లోగానే పోతుంది. ఏదో ట్రాక్ వర్క్స్ ఏదో అవుతుంది అనుకుంటా. ఈ గోదావరి జిల్లాల అందాలు చూడనీకే మెల్లగా పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అక్కడ లారీస్ ఉన్నాయి కదా, అట్లాంటి కంటైనర్స్లో లోడ్ చేసి ఇక్కడ నుంచి చేపలు, ఈ రొయ్యలను అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ నాకు తెలిసి ముఖ్యంగా రైతులు ఆధారపడేది వరి, చేపలు, రొయ్యలు, కొబ్బరి బోండాలు. నాకు తెలిసి 4 మీద ఎక్కువ ఆధారపడతారు ఇక్కడైతే. ఎందుకంటే నేను వేరే పంట అయితే ఇప్పటిదాకా చూడలేదు. అదే మనం ముందు ముందు కనిపిస్తుందా చూడాలా. ప్రజెంట్ అయితే మనం ఆకువీడుకి అయితే వచ్చినాము. ఆకువీడు రైల్వే స్టేషన్కి అయితే మనము 19 minutes డిలే తోటి అయితే వచ్చినాము. ఆకువీడు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKVD. ఎవరైతే ఎక్కేవాళ్ళు లేరు ఇక్కడ. దీని తర్వాత స్టాప్ వచ్చేసి కైకలూరు. ఇది వచ్చేసి ఆకువీడు వచ్చేసి 3rd స్టాప్కి ట్రైన్కి. ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే ఆకువీడు నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఈ చెరువులన్నీ కరెక్ట్ మనకి గుడివాడ దాకా వస్తాయి. గుడివాడ తర్వాత ఇంకా ఉండదు. ఇక ఏదున్నా ఇక గుడివాడ వరకే రొయ్యల చెరువు కానీ, చేపల చెరువు కానీ, ఈ బ్యూటిఫుల్ సీన్స్ కనిపిస్తాయి. గుడివాడ నుంచి మళ్ళీ అంతా సిటీ కదా, అది ఇంకా విజయవాడ సిటీ అయిపోతుంది. ఒక 10 minutes దాటగానే ఇంకా బైపాస్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అక్కడ ఎంత మంచిగా కనిపించదు. ఈ చెరువులోనే ఆ బోట్లో ట్రావెల్ చేస్తారన్నమాట వీళ్ళు. ఆ బోట్లో అటు ఇటు ఇక్కడ కూడా రెడ్ కలర్ ఉంది కదా, ఆ బోట్స్లో ట్రావెల్ చేస్తారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, ఈ చెరువు మీద వైర్స్ దారాలు ఉంది మీద. అది ఎందుకంటే పక్షులు రాకుండా, మీద కనిపిస్తున్నాయి కదా దారాలు, ఆ పక్షులు రాకుండా అట్లా దారాలు వేస్తారు. నెట్ కూడా వేస్తారు, దారాలు కూడా వేస్తారు, 2 వేస్తారు. పెద్ద పెద్ద థ్రెడ్స్ అయితే కడతారు. వస్తుంది కదా, చిన్న చెరువు, చిన్న తెప్ప. కాబట్టి ఇక్కడ కూడా ఈ రొయ్యలు ఎంత చిన్నగా ఉంటాయంటే, ఈ నా చేతితో చూస్తారు కదా ఇప్పుడు, ఇంత చిన్నగా వస్తుంది. అంత చిన్నగా నుంచి అది మన ఈ చెయ్యి అంత అవుతుంది. అది ఒక్కొక్క రొయ్య. ఈ కొనసీమ అందాలు చూడడానికే ఈ ట్రైన్ ఎక్కినా అనుకుంటా నేను. ట్రైన్ చూడండి 100, 101 అట్లా పోతుంది. ఇంకా 110 అయితే క్రాస్ కాదు ఇది. ఇంతే ఇక దీని స్పీడ్ లిమిట్. మనమైతే ప్రజెంట్ కైకలూరుకి అయితే వచ్చాము. కైకలూరు రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కైకలూరు స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. కరెక్ట్ 24 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడ వచ్చినాము. ఎవరైతే కొల్లేరు పోవాలనుకుంటారో వాళ్ళు ఈ రైల్వే స్టేషన్లో దిగొచ్చు. కొల్లేరు దగ్గర ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే కైకలూరు దగ్గర నుంచి కూడా బయలుదేరిపోయింది మన ట్రైన్. ఇక్కడ చూడండి, ఈ వాటర్ తీసి మళ్ళీ నింపనికి దగ్గర 7 days 10 days అవుతుంది. వాటర్ కూడా చేంజ్ చేస్తారు ఇక్కడ. అది ఒక్క చెరువు నింపనికి 7 to 10 days అవుతుంది. ఇంత పెద్ద చెరువు అయితే మోటార్స్ హెల్ప్ తీసుకొని మోటార్స్ తోటి అయితే నింపుతారు దీన్ని. కోళ్ళు చూడు, 18 కోళ్ళు సిద్ధమవుతున్నాయి. ఎన్ని కోళ్ళు ఉన్నాయి కదా దగ్గర, ఒక 50 కోళ్ళ దాకా ఉన్నాయి అనే దగ్గర. కోళ్ళు బాగా పెంచుతున్నారు ఇక్కడ. సంక్రాంతికి పందెం చేస్తారు కదా, పందెం కోళ్ళు. ఇది ఎంత పెద్ద ఉంది చూడండి. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో, ఇది 10 ఎకరాలు ఉండొచ్చు. చాలా పెద్ద ఉంది ఆ చెట్లు వెనకాల. ఇది కరెక్ట్గా ఇది నింపనికి 7 to 10 days పడుతుంది అంట.
కరెక్ట్గా నింపనికి ఆ చెరువు. ఇవన్నీ దాని మీద మనకి కెమెరాలో కనిపిస్తలేదు కానీ సన్న దారాలు ఉన్నాయి, అదే నెట్ లెక్క, జాలి లెక్క, పక్షులు రాకుండా. ఇక్కడ చేపలు ఎక్కువనే, పక్షులు కూడా ఎక్కువనే. పక్షుల నుంచి వాళ్ళ చెరువులను రక్షించుకుంటారు ఇక్కడ రైతులు. మొత్తం మొత్తం 7 దాకా చూస్తే 6 దాకా చెరువే ఉంది ఇక్కడ. మొత్తం ఆ కొన దాకా కూడా మొత్తం చెరువే. ఇదంతా చేపల చెరువు. ఇది ఒక్క రైతు ఉన్నాడు, ఇది ఒక 10 మంది అని ఉంటారు అందులో. షేర్ అది చూసిరు కదా, అట్లా నింపుతారు అనమాట వాటర్ని ఆ ఒక్క 2-3 పైప్లతోటి. సడన్గా వెళ్ళిపోయింది అది, ట్రైన్ స్పీడ్ ఉంది కదా. అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ అన్ని చెరువులు అయితే అక్కడ సైడే అయిపోయినాయి. ఇంకా ఇక్కడ సైడ్ ఉంటే 1-2 అక్కడక్కడ ఒకటి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం లేవు, మ్యాక్సిమం ఉండవు అనుకుంటా. ఇక్కడ సైడ్ అంతా మళ్ళీ వరి. మనము ఆల్మోస్ట్ గుడివాడకి అయితే వచ్చినాము. అండ్ అటు ఒక ట్రాక్స్ పోతుంది కదా, అది వచ్చేసి మచిలీపట్నం పోయే ట్రాక్స్ అయ్యి. ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది అనమాట, గుడివాడ నుంచి మచిలీపట్నంకి అటోలు ఆ ట్రాక్స్. స్ట్రైట్ పోతేనేమో గుడివాడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ గుడివాడలోకి మన ఇంజన్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది అనుకుంటా, దగ్గరనే ఇక్కడ నుంచి. మనమైతే ప్రజెంట్ గుడివాడ జంక్షన్కి అయితే వచ్చేసినాము విత్ 18 minutes డిలే తోటి. అయితే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. ఆగండి. గుడివాడలో కూడా ఎక్కే వాళ్ళు ఏమంత పెద్దగా లేరు, నార్మల్గా జనరల్లో ఎక్కే వాళ్ళే చాలా మంది ఉన్నారు. వచ్చేసి 1:15 అవుతుంది, ఆకలి కూడా స్టార్ట్ అయింది. ఇంకా నేను లంచ్ విజయవాడలో చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం ఏమైనా దొరుకుతా లేదా. కరెక్ట్గా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ గుడివాడ జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ గుడివాడ అంటే మీకు ఏం గుర్తొస్తుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకొక 20 kilometers దూరంలో విజయవాడ వస్తుంది మనకి. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది మన ట్రైన్ క్లియర్గా. ప్రజెంట్ అయితే మనము విజయవాడకి ఒక 3 kilometers దూరంలో అయితే ఉన్నాము. ఈ కర్వ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. ఇదంతా విజయవాడ సిటీ, ఇదంతా. ఈ సౌండ్ బాగుంటుంది కదా, చాలా బాగుంది. ఈ సిగ్నల్ ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ చెప్తారు అనమాట, దాంట్లో కనిపిస్తుంది మనకి డిస్ప్లేలా మీద, దాంట్లో ఏ ప్లాట్ఫామ్ మీదకి పోతుంది అనేది. ఆ లైన్ వచ్చేసి విశాఖపట్నం అనమాట. అది చూడండి, సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం గుంటూరు అయితే ఆగింది. మన ట్రైన్ అయితే ఫస్ట్ సిగ్నల్ ఇచ్చిండు. సింహాద్రి ఎక్స్ప్రెస్ మళ్ళీ గుంటూరు టు సికింద్రాబాద్ పోతే పల్నాడు ఎక్స్ప్రెస్ అవుతుంది ఇది. ఈ ట్రైన్లో మొత్తం కంప్లీట్ సిట్టింగ్ అనమాట, స్లీపర్స్ ఉండవు. మొత్తం చైర్ కార్ ఎండ్ టు ఎండ్ వరకు మొత్తం అన్ని, ఏసీ కూడా ఇంక్లూడింగ్. అంతా కూర్చొనే ట్రావెల్ చేయాలి ఈ ట్రైన్లో. ఈ కొండ కనిపిస్తుంది కదా, అది అక్కడ గుణదల చర్చి ఉంటుంది. ఆడ ఇంకొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తా, ఎట్లా జూమ్ అయితే. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్రాస్ కూడా కనిపిస్తుంది. అది గుణదల చర్చ్. అది మ్యాక్సిమం జూమ్ చేసి చూద్దాం అంతే. ఇంకా కనిపిస్తుందా? లైట్ కనిపిస్తుంది. అవన్నీ స్టెప్స్, ఇవన్నీ అలా పోతే విజయవాడ స్కిప్ చేసి రాయనపాడు మీదకి వెళ్ళైతే
కాజీపేట అయితే వెళ్ళిపోవచ్చు. ఆ ట్రాక్స్ మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది అట్లా వస్తుంది. విజయవాడ టచ్ కాకుండా విజయవాడ అక్కడ అవుటర్ నుంచి మళ్ళీ ఇక్కడ అవుటర్కి కలిసి ఇటు విశాఖపట్నం వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అయితే మనము విజయవాడ జంక్షన్కి అయితే వచ్చినాము. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదికైతే మన ట్రైన్ పోతుంది. చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది కూడా. స్టేషన్ కోడ్ BZA బెజవాడ, విజయవాడ జంక్షన్. ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది మన ట్రైన్కి. ఖాళీగా అవుతుంది. విజయవాడకి అయితే 20 మినిట్స్ డిలే తోటి అయితే మన ట్రైన్ ఇక్కడికి వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇది విజయవాడ లాస్ట్ స్టాప్. అండ్ ఇక్కడ నుంచి ఇది తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. విజయవాడలో మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్ చేస్తున్నారు. విజయవాడలో అయితే ఒక 10 మినిట్స్ అయితే ఆగి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. లోకో రివర్సల్ అయిపోయింది. మన పక్కన పోతుంది షాలిమార్ ఎక్స్ప్రెస్. మొత్తం గుట్కా బ్యాగ్ అంతా దీంట్లోనే ఉంటుంది. అసలు ఎందుకు తింటారో ఏమో, ట్రైన్ అంతా ఖరాబ్ చేస్తారు. అంత మంచి ట్రైన్ని ఆ గుట్కా ఉంచి ఉంచి మొత్తం ఖరాబ్ చేసి పడేస్తారు. బాగానే స్పీడ్ అయితే పోతుండు. 100, 110 అయితే టచ్ అయిపోతుండే ఇక్కడ. ఆ కొండలు చూడండి ఎట్లా కనిపిస్తుందో. పప్పులు అడ్డం ఉన్నాయి ఆ కొండలకి. మొత్తం 3 లైన్స్ అనమాట ఇక్కడ. అక్కడ ఆ ట్రాక్ కనిపిస్తుంది, అదొకటి మనం వెళ్ళేది. అండ్ అక్కడ సైడ్ అదొకటి. 3 ట్రాక్స్ అయితే ఉంటాయి. ఆ గూడ్స్ మనది 2 ప్యారలల్గా అయితే ముందుకు పోతున్నాయి. ఈ స్పీడ్కి అది ముందుకు పోతున్నట్టు అనిపించలేదు మనకి. గూడ్స్ వెనక్కే పోతున్నట్టు అనిపిస్తుంది కదా, అది కూడా సేమ్ మన డైరెక్షన్లోనే పోతుంది. ఆ గూడ్స్ కూడా అది కొంచెం స్పీడ్ తక్కువ ఉంది, మన స్పీడ్ ఎక్కువ ఉంది. ఇంజన్ వస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మనము తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రజెంట్ అయితే మనం మదిరా అయితే క్రాస్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 50 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చింది ట్రైన్. ఇది స్టాప్ కాదు, ఇక్కడ క్రాస్ అవుతున్నాం అంతే. ఈ రైల్వే స్టేషన్ని మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాము. ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. ఇప్పుడు అయితే ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము విత్ 1 అవర్ డిలే, ఎగ్జాక్ట్ 1 అవర్ డిలే. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. విజయవాడ నుంచి ఖమ్మం వరకు రానికి చాలా టైం అయితే పట్టింది. చాలా ట్రాక్స్ వర్క్ అవుతుంది అనుకుంటా. చాలా మెల్లగా అయితే వచ్చింది ఇక్కడ దాకా ట్రైన్. ఇక్కడ ఖమ్మంలో కూడా చాలా మంది ఎక్కే వాళ్ళు ఉన్నారు. నా వెనకాల చూడండి ఎంతమంది ఎక్కుతున్నారో జనరల్గా. ఖమ్మంలో అయితే ఒక 1 మినిట్ స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఎక్కిరు ఇక్కడ ఖమ్మంలో. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేది మహబూబాబాద్ స్టేషన్. ఇవన్నీ మనం ఇంతకుముందు ఎప్పుడు డే టైంలో రాలే. ఖమ్మంకైనా మహబూబాబాద్కైనా ఇప్పుడు డే టైంలో అయితే పోతున్నాం మనం. అంటే ఐ మీన్ లైట్ ఉన్న టైంలో. కిరణాలు మస్తు కనిపిస్తున్నాయి కదా, ఎక్సలెంట్. సన్సెట్ టైం అయితే అయింది. సన్ ఎట్లా కనిపిస్తుంది చూడండి, బ్యూటిఫుల్. చాలా మంచిగా కనిపిస్తుంది కదా సార్. మనమైతే ప్రజెంట్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము విత్ 1 అవర్ 15 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మహబూబాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి MABT. మహబూబాబాద్లో అయితే ఒక 1 మినిట్ స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే బయలుదేరింది ఇక్కడ నుంచి కూడా. మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వరంగల్ రైల్వే స్టేషన్ వస్తుంది. మనమైతే వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము విత్ 1 అవర్ 20 మినిట్స్ డిలే. విజయవాడ నుంచి వరంగల్ రానికి ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ అయితే పడింది. పేరుకి మాత్రమే సూపర్ ఫాస్ట్ లెక్క ఉంది,
కానీ ఇక్కడ నుంచి విజయవాడ దగ్గర నుంచి చాలా స్లో పోతుంది. స్టేషన్ దాటినాక కూడా చాలా మెల్లగా పోతుంది. నాకు తెలిసి ట్రాక్స్ వర్క్ ఉంది అనుకుంటా, అందుకోసం ఇట్లా మెల్లగా పోతుంది. వరంగల్ నుంచి కూడా బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. కాజీపేట్ జంక్షన్ ఇది. విత్ 1 hour 20 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాం. స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. ఇక్కడైతే ఒక 1-2 minutes స్టాప్ ఉంటుంది, తర్వాత బయలుదేరుతుంది. సికింద్రాబాద్కి ఏ టైం పోతుందో తెలియాలా, ఇది రైట్ టైంకి పోతుందా లేదంటే మన లేట్గా పోతుందా. ఇక ఇది లాస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్లో మనం దిగుతాము. అంటే ట్రైన్కి లాస్ట్ స్టాప్ కాదు, నేను నెక్స్ట్ స్టాప్లో దిగుతా కదా. నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్. దీనికి సికింద్రాబాద్ దాకా మధ్యలో ఏం స్టాప్స్ అయితే లేవు. కాజీపేట నుంచి కూడా బయలుదేరిపోయింది మన ట్రైన్. కరెక్ట్గా ఒక 2 minutes ఆగింది ఇక్కడ. మనమైతే ఆల్మోస్ట్ మౌలాలి దాకా అయితే వచ్చేసినాము. నోమో కళ్యాణ మండపం, మల్లాపూర్. మౌలాలి స్టేషన్ అయితే దాటుతున్నాము ప్రజెంట్. ఈ జర్నీ ఇంత లేట్ అయినా కూడా ఆ మార్నింగ్ అంతా బ్యూటిఫుల్ లొకేషన్ చూసినా కదా, ఏమంతా అనిపించలే, సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంత డిలే అయితే అయింది. ఇక్కడ సికింద్రాబాద్ అవుటర్లో తీసుకొచ్చి ఆపుతాడా లేదంటే సికింద్రాబాద్కి వెళ్తాడా చూడాలా. కరెక్ట్ ఒక 2 kilometers దూరంలో అవుతున్నాము సికింద్రాబాద్కి. సిగ్నల్ అయితే ఉంది, పోతుంది ఏం ఆపదైతే. ఆరెంజ్ లైట్ అనిపిస్తుంది కదా. మనం ఆల్మోస్ట్ అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం విత్ 1 hour 16 minutes డిలే తోటి. అయితే 1 hour 16 minutes డిలే తోటి అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే నేను దిగిపోతున్నాను. అండ్ ఓవరాల్ జర్నీ మాత్రం ఆ డిలే తప్పించి అండ్ ఒక ఫుడ్ ఫెసిలిటీ ఒక తప్పించి సూపర్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.